హాయ్ అండి, మై డియర్ మాన్షర్ పార్ట్ 53. ఉదయాన్నే నిద్ర లేచిన అందరి పనులు చాలా వరకు అయిపోవడంతో సరదాగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ స్నేహ చేతి కాఫీని ఎంజాయ్ చేయటం మొదలు పెట్టారు. ప్లానింగ్ ప్రకారం పనులన్నీ ముందుగా చేసుకోవటం వలన ఆ రోజు మిగిలిపోయిన చిన్న చిన్న పనులని పూర్తి చేసుకుని ఆ రోజుని కూడా దిగ్విజయంగా పూర్తి చేసేశారు. మరుసటి రోజు నిద్ర లేవటమే మగవాళ్ళందరూ అరేంజ్మెంట్ చూసుకోవటంలో బిజీ అయిపోయారు. పిలిచింది తక్కువ మందినే అయినా సరే అన్ని ఘనంగా ఏర్పాట్లు చేయించారు. అర్జున్, అశోక్ గారి ఆధ్వర్యంలో. కాసేపటికి టైం అవుతూ ఉండగా అన్ని అరేంజ్మెంట్స్ పూర్తయిపోయాయి. ఇక అన్ని చెక్ చేసి ఎవరికి వారు రెడీ అవ్వడానికని వెళ్లారు మగవాళ్ళందరూ. అర్జున్ తన రూమ్ లోకి వెళ్లేసరికి స్నేహ అప్పుడే రెడీ అయ్యి బయటికి రాబోతూ ఉంటే ఆమెను చూసిన అర్జున్ ఆమెకు అవకాశం ఇవ్వకుండా అక్కడే ఆపేసి రూమ్ డోర్ లాక్ చేసేసి ఒకసారి స్నేహను పైనుండి కింద వరకు చూస్తాడు మూర్ఖంగా. ఆమెకు గాయం మానుతూ ఉన్న టైంలో తను ఆమె కోసం స్పెషల్ గా చేయించి ఆమెకు ప్రజెంట్ చేయించిన రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో ఉన్న పట్టు చీర కట్టుకుని ఎలాంటి మేకప్ లేకుండా కళ్ళకు కాటుక దిద్ది నుదుటిన బొట్టు, దాని కింద కుంకుమ, పాపిట్లో కుంకుమ దిద్దింది. ఇక చెవులకు చిన్న చుంకీలు, మెడలో తను కట్టిన తాళి, నల్లపూసలు చైన్ తప్ప ఇంకేమీ లేదు. స్నేహను అలా చూడటానికి చాలా అందంగా సింపుల్ గా ఉంది. కానీ తన ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్ కి అటెండ్ అవుతున్నట్లు అనిపించింది. కానీ ఈ రోజుల్లో పరాయి వాళ్ళ ఫంక్షన్ కి టిప్ టాప్ అంటూ రెడీ అయ్యే వెళ్తున్నారు కదా ఎవరైనా. కానీ ఆమెను అలా చూసిన అర్జున్ మనసుకి మాత్రం చాలా బాధగా అనిపించింది. వెంటనే స్నేహను గట్టిగా హత్తుకుని మౌనంగా ఉండిపోయాడు అర్జున్ కాసేపు. అసలు అర్జున్ బాధ ఏంటంటే ఇంత ఆస్తి అంతస్తు పెట్టుకుని కూడా స్నేహ ఇప్పటికీ కూడా దాని మీద తనకి ఏ హక్కు అధికారం లేనట్టు, పరాయి దానిలా, అసలు తనకంటూ ఏమీ లేనట్టు ఉండడం అర్జున్ మనసుకి చాలా కష్టంగా అనిపించింది. ఒకప్పుడు అంటే ఆమె ఎలా చేసినా అర్జున్ పెద్దగా పట్టించుకోకపోయేవాడేమో. కానీ ఇప్పుడున్న అర్జున్ తనని స్నేహాన్ని అలా ఉండడం కానీ ఆమె ఎవరి ముందు తక్కువ కావడం కానీ అర్జున్ కి ఏమాత్రం ఇష్టం లేదు. సడన్ గా అర్జున్ అలా తనని ఆపేయడం, పైగా ఇలా హక్ చేసుకునేసరికి స్నేహ అర్జున్ కి మళ్ళీ ఏదైనా బాధ కలిగిందేమోనని భయపడుతూ అతన్ని వెన్ను నిమురుతూ, ఏమైంది అర్జున్ గారు, ఎందుకని ఎలా ఉన్నారు అని అడిగింది స్నేహ. స్నేహ ప్రశ్నకు కాస్త తేరుకున్న అర్జున్ స్నేహ నుండి కోపంగా దూరంగా జరిగి తను ఆల్రెడీ ఆమె కోసం, ముఖ్యంగా ఈ అకేషన్ కోసమే చేయించిన నగల్ని తన కబోర్డ్ లాకర్ నుండి తీసి తనే స్వయంగా స్నేహకు వేస్తూ ఉంటే స్నేహ కంగారుగా వెనక్కి జరిగి ఇబ్బంది పడుతూ, ఏం చేస్తున్నారు అర్జున్ గారు అని అడిగింది. ఆమె ప్రశ్నకు అర్జున్ కోపంగా ఒక లుక్ ఇచ్చి దగ్గరికి రమ్మని కళ్ళతోనే సైగ చేయటంతో అర్జున్ కోపం ఇప్పటికే చాలా సార్లు రుచి చూసిన స్నేహ ఇష్టం లేకపోయినా అర్జున్ దగ్గరికి వెళ్లి నిలబడింది. దాంతో అర్జున్ తన భార్యను తనకి నచ్చినట్టు రెడీ చేసి అద్దం ముందు నిలబెట్టి, ఇది నా స్నేహ అంటే, మిసెస్ స్నేహార్జున్ అంటే అంటూ అద్దం నుండి అతని కళ్ళల్లోకి బాధగా చూస్తున్న స్నేహను వెనక నుండి గట్టిగా చుట్టేసి ఆమె భుజం తన గెడ్డానికి ఆనిచ్చి, కానీ నువ్విప్పుడు ఈ ఇంటి కోడలివి అంటే ఈ ఇంటి పరువు ప్రతిష్టలు నీ చేతిలోనే ఉన్నాయి స్నేహ. ఇప్పుడు నువ్వు ఇలా సింపుల్ గా రెడీ అయ్యి కిందకి వెళ్తే అసలు మన వీధిలో ఆడవాళ్ళు మామూలు వాళ్ళు కాదు. నేను ఏదో ఒకటి ఖచ్చితంగా అంటారు. అప్పుడు నువ్వు వాళ్ళ మాటలకు బాధపడటం నాకు అసలు ఇష్టం లేదు స్నేహ. మనిషి వెనుక ఉన్న ఆస్తి అంతస్తులు బట్టే ఆ మనిషికి విలువ ఇచ్చే రోజులు ఇవి స్నేహ. మనం కూడా ఆ సమాజంలో కలవాలి అని కాదు, కొన్నిసార్లు మనకి ఇష్టం లేకపోయినా తప్పదు. అది మాత్రమే కాదు, నిన్ను ఇలా నిండుగా చూడాలి అనేది నా కోరిక కూడా. నాకు నువ్వు సింపుల్ గా ఉంటేనే చాలా ఇష్టం రా. ఇక ఇలా అయితే ఇంకా బాగున్నావు, స్మైల్ అంటూ స్నేహ బుగ్గ మీద ముద్దు పెట్టేసరికి అప్పటి వరకు అర్జున్ మాటలు ఏదో ట్రాన్స్ లో శ్రద్ధగా వింటున్న స్నేహ అర్జున్ సడన్ గా అలా ముద్దు పెట్టేసరికి సిగ్గుతో ముడుచుకుపోతూ అర్జున్ గుండెల్లో ఒదిగిపోయింది. కాసేపటికి ఎలాగో కష్టపడి అర్జున్ అల్లరి నుండి తప్పించుకుని అతన్ని రెడీ అవ్వమని చెప్పి తను మీరా దగ్గరికి వెళ్ళేసరికి మీరాని రవళి గారు రెడీ చేస్తూ ఉన్నారు. స్నేహ రావడంతో
మిగిలింది స్నేహాన్ని రెడీ చేయమని. గెస్ట్లు వచ్చేసారు కాబట్టి వాళ్ళని రిసీవ్ చేసుకుని వాళ్ళకి మర్యాదలు చేయటానికి ఎవరు లేకపోతే బాగోదు అని రవళి గారు అక్కడ నుండి అయితే బయటకు వెళ్లారు స్నేహకి అప్పచెప్పి మీరాను. దాంతో స్నేహ మీరాని రెడీ చేసి రవళి గారు టైం అవుతుంది అని పిలవడంతో స్నేహాని స్వయంగా మీరాను తీసుకొచ్చి ఆమె కోసం అరేంజ్ చేసిన కుర్చీలో కూర్చోబెట్టింది. రవళి గారు ముందుగా గోకుల్ని రమ్మని మీరాకు బొట్టు పెట్టి దీవించమని అన్ని ఎలా చెయ్యాలో చెప్తూ ఉంటే గోకుల్ ఆమె చెప్పినట్టే మీరాని దీవించి ఆమెకు ఒక నెక్లెస్ ప్రజెంట్ చేసి ఆఖరిగా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి అక్కడి నుండి పక్కకి వచ్చేశాడు గోకుల్. గోకుల్ తర్వాత మీరాను స్నేహ అర్జునులను దీవించమని పిలవడంతో ఇక పుట్టింటి తరపున సారు పెట్టి మీరాకి పట్టుబట్టలు నగలు ప్రజెంట్ చేశాడు అర్జున్. స్నేహ స్వయంగా తన స్వహస్తాలతో తయారు చేసిన ఇక మినియేచర్ బొమ్మలు బట్టలు ప్రజెంట్ చేసింది. అవి మీరాకి చాలా నచ్చేశాయి. ఇక అతని తర్వాత రవళి గారు, భువన గారు, ఆ తర్వాత అశోక్ గారు, చక్రి గారు, ఆ తర్వాత వచ్చిన గెస్టులందరూ ఒక్కొక్కరుగా మీరాని దీవించి చాలా ఏళ్ళు తర్వాత మారిన ఆ ఇంటి కళ గురించి, అర్జున్ జీవితం గురించి అందరూ భోజనాలు చేస్తూ కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటే అర్జున్ అవన్నీ ఒక కంట గమనిస్తూనే నిజంగా చాలా ఏళ్ళ తర్వాత తన ఇంట్లో నేలకొన్న పండగ వాతావరణం, ఆ వేడుక వల్ల సంతోషంగా వెలిగిపోతున్న అశోక్ గారి మొహం, ఇక స్నేహ, మీరా, గోకుల్ ఇలా అందరినీ గమనిస్తూ ఉన్నాడు. వాళ్ళు మాత్రమే కాదు, నిజానికి అందరికంటే ఎక్కువగా సంతోషంగా ఉంది అర్జున్ అని చెప్పాలి. దీనంతటికీ కారణమైన స్నేహను దూరం నుండి అపురూపంగా చూస్తూ ఆ రోజు తాతయ్య మాటకి విలువ ఇచ్చి నీ మెడలో తాళి కట్టి నిన్ను నా సొంతం చేసుకోకపోయి ఉండుంటే ఈ రోజు నా లైఫ్ లో నేను చాలా మిస్ అయ్యి ఉండేవాడిని స్నేహ. నా జీవితంలో నాకు తెలిసి నేను చేసిన మంచి పని అది ఒకటే. ఆ ఒక్కటే నా జీవితాన్ని ఇంత సంతోషంగా మార్చేసింది. ఐ లవ్ యూ రా, ఐ లవ్ యూ సో మచ్ అనుకుంటూ చిరునవ్వుతోనే స్నేహను చూస్తూ ఉండగా ఈ మాటలన్నీ దూరంలో ఉన్న స్నేహ మనసుకి తాకడంతో తన వైపే చూస్తున్న అర్జున్ని చూసి ఏమైంది అన్నట్టు కళ్ళు ఎగరేసింది. దాంతో అర్జున్ ఇంకాస్త సంతోషంగా ఏమీ లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపటంతో స్నేహ కూడా నవ్వుతూ భోజనం చేశారా అని సైగ చేసింది. అర్జున్ లేదు, అందరూ వెళ్ళిపోయాక కలిసి తిందామని చెప్పడంతో సరే అంటూ తలూపి మీరాకి భోజనం తీసుకెళ్లి తినిపించింది. ఇక రెడీగానే ఉంది మీరా. ఎలాగో గోకుల్ స్నేహాలు కష్టపడి తినిపించేసి ఆమెను రెస్ట్ తీసుకోమని వీళ్ళు బయటికి వచ్చేసేసరికి చాలా వరకు అందరూ వెళ్ళిపోవటంతో అర్జున్, అరుణ్, పవన్ అన్ని చక్కబెట్టే పనిలో బిజీ అయిపోయారు. ఇంతలో రవళి గారు ఇప్పటికే అందరికీ బాగా లేట్ అయ్యింది పిల్లలు, ముందు అందరూ భోజనం చేయండి అని పిలవటంతో అందరూ కలిసి కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు కానిచ్చి మిగిలిన పనులు పూర్తి చేసి ఎవరికి వారు రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోయారు బాగా అలసిపోవటం వల్ల. నైట్ భోజనాలు అయ్యాక మరుసటి రోజు ఉదయం పవన్, అరుణ్ ఫ్యామిలీ కూడా ఇక వెళ్తామంటే అర్జున్ బలవంతంగా మరో 2 రోజులు ఉండాల్సిందే అని ఆర్డర్ వేయటంతో ఇక చేసేదేమీ లేక మరో 2 రోజులు అక్కడే ఉండడానికి ఒప్పుకున్నారు అందరూ. ఇంకది అర్జున్ రూమ్ లో తన గుండెల మీద పడుకుని తన షర్ట్ బటన్తో ఆడుతూ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్న స్నేహను చాలా సేపటి నుండి గమనిస్తున్న అర్జున్ ఏమైందిరా, ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు ఆమె ముంగురులు సరిచేస్తూ. ఇంకా అర్జున్ అడిగేసరికి తన ఆలోచన నుండి తేరుకున్న స్నేహ మీకు పిల్లలంటే ఇష్టమే కదా అని అడిగింది. ఆమె ప్రశ్నకు అర్జున్ నవ్వుతూ పిల్లల్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు స్నేహ, కాకపోతే నా తర్వాత ఈ ఇంట్లో ఇంకొకరికి ఛాన్స్ లేదు కాబట్టి ఆ ఫీల్ ఏంటో కూడా నాకు తెలీదు. మన ఇంట్లో నా తర్వాత మొదటి బిడ్డ గోకుల్ మీరాల బేబీనే అవుతుంది, అందుకే నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది అన్నాడు. అసలు స్నేహ ఏం ఆలోచిస్తూ అర్జున్ని అలా అడిగింది. అర్జున్ స్నేహాలు ఎప్పుడు ఇలానే కలిసి ఉంటారా, మరి ఏం జరుగుతుందో చూద్దాం.